నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ నెల 17న మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హెలీప్యాడ్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. పాలమూరు ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువ చేసి మాట్లాడేందుకు సభగా మారింది. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. దివ్యాంగుల సంక్షేమానికి అలింకో సంస్థ అందిస్తున్న సేవలు అమోఘం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రశంస. ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి మంగళవారం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల సమీపంలో చేసిన హెలీప్యాడ్ ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ట్రిపుల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్న స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. తదుపరి మహబూబ్ నగర్లోని ఎంబీఎస్ డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించి అక్కడ నిర్వహించనున్న ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఎవ్రీథింగ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో రైట్ బండలో సో సీఎం గారు వచ్చినప్పటి నుంచి ఈవెన్ ట్రిపుల్ ఐటీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చేయొచ్చు. మహబూబ్ నగర్లో నిన్న జరిగిన కేటీఆర్ మీటింగ్ అభివృద్ధిపై చర్చించేందుకు కాదు, పాలమూరు ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువ చేసి మాట్లాడేందుకు, వారి సహనాన్ని పరీక్షించేందుకు జరిగిన సభగా మారిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహబూబ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలిసి కొన్ని, తెలియక కొన్ని, రాసిచ్చినవి కొన్ని కేటీఆర్ మాట్లాడి వెళ్లడమే కాదు, ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం బహిరంగంగానే జరిగిందని ఆయన ఆరోపించారు. మహబూబ్ నగర్ ప్రజలు కేసీఆర్, కేటీఆర్లకు మాత్రమే కాదు, మొత్తం కల్వకుంట్ల కుటుంబాన్ని పాలమూరు ద్రోహులుగానే చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మీ 10 ఏళ్ల పాలనపై విసుగు చెంది ప్రజలు ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు. మహబూబ్ నగర్ అంటే ఓటు బ్యాంక్ మాత్రమే, అవసరం తీరిన తర్వాత విస్మరించాల్సిన ప్రాంతం అన్న భావనతోనే బీఆర్ఎస్ నాయకులు పాలన చేశారని తీవ్రంగా విమర్శించారు. 23 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీని. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు. వెనకటికి రాజులు వచ్చి ధర్మదర్శన్ ఉంటుండే, రాజుల దగ్గర పెద్ద కోట మధ్యలో ఒక పెద్ద కిటికీ ఉంటుండే, గవాక్షం అంటుండే, అక్కడ వచ్చి చేతులు చూపుతుండే సంవత్సరానికి ఒకసారో 2 సార్లు పండుగలప్పుడు. అప్పుడున్న రాజరిక పాలన జనాలు చూసి వావా వావా అని చెప్పి చప్పట్లు కొట్టుకొని ఇక మా రాజును చూసినామని చెప్పి సంతోషంగా పోతుండే. అదే మైండ్ సెట్ తోటి కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలకు 2 సార్లు అసెంబ్లీకి వచ్చిండు. ఒకసారి గంట సేపు ఉన్నాడు, ఒకసారి 20 నిమిషాలు ఉన్నాడు. ఇది మీ చిత్తశుద్ధి ప్రజల పట్ల. ప్రజలు అసహ్యించుకుంటున్నారు మీ వ్యవహార శైలిని. ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెడితే అసెంబ్లీకి రాకుండా, చర్చల్లో పాలు పంచుకోకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ, ఇంకా మేమేదో పొడి చేసినాం 10 ఏళ్లలో అని చెప్పి పాలమూరుకు వచ్చి చెప్తే ముక్కున వేలేసుకుంటున్నారు పాలమూరు ప్రజలు, నవ్వుకుంటున్నారు. మీ స్థాయి ఎక్కడికి పడిపోయింది మహబూబ్ నగర్ జిల్లాలో, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల సంఖ్య మీకు కూడా తెలియదు. తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు.
5671 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మహబూబ్ నగర్ పట్టణంలో వచ్చిన ఓట్లు అంత స్థాయికి దిగజారిపోయింది. మీ వికృతమైన ఆలోచనలు ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానం ప్రజలు ఆకలింపు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్కు ఓట్లు వేయరు. ఖచ్చితంగా రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో మేము చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గం మీద పెడుతున్న, మహబూబ్ నగర్ పట్టణం మీద పెడుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ కావచ్చు, 50 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి 5 స్థానాలు మించి రావు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే అందుకు ఉదాహరణ. ఎందుకు మహబూబ్ నగర్ మీద, మహబూబ్ నగర్ పట్టణం మీద, కార్పొరేషన్ మీద ముఖ్యమంత్రి గారి దృష్టి ఉంది అంటే, ఈ మహబూబ్ నగర్ పట్టణం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు గుండెకాయ లాంటిది. ఇక్కడున్న విద్యా సంస్థల్లో వేల మంది చదువుకొని గొప్ప వాళ్ళు అయ్యింది. ఇక్కడ ఉద్యోగాలు చేసి వేల మంది ఈ జిల్లాకు సేవలు అందించారు. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి, అక్కడ అచ్చంపేట దగ్గర ఉన్న మారుమూల అమరాబాద్ ప్రాంతం నుంచి కావచ్చు, అలంపూర్ ప్రాంతంలో నుంచి కావచ్చు, ఇక్కడ కొడంగల్ ప్రాంతం నుంచి కావచ్చు, పైన షాద్ నగర్ ప్రాంతం నుంచి కావచ్చు, లేదా ఇక్కడ మక్తల్ ప్రాంతం కృష్ణానది ఒడ్డు నుంచి కావచ్చు, ఈ మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. మొత్తం జిల్లాకు సంబంధించిన జ్ఞాన సంపద కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చింది. మహబూబ్ నగర్ పట్టణం అంటేనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జీవాత్మ. అనేక ఉద్యమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టబడ్డది. తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసింది. నీళ్ల కోసం తెలంగాణలో జరిగిన ఉద్యమాలు కూడా ఈ మహబూబ్ నగర్ గడ్డ నుంచి మొదలైనవి. మొత్తం తెలంగాణ హక్కుల గురించి ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద పోరాటాలు జరిగినాయి. ఇంత చరిత్ర కలిగిన మహబూబ్ నగర్ పట్టణాన్ని గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిండ్రు. కాబట్టే ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహించి 2 సంవత్సరాల కాలంలో 2000 కోట్ల రూపాయల నిధులతోటి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు, డ్రీమ్ నగరము ఈ మహబూబ్ నగర్ పట్టణం. ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, వాటి గురించి పోను, రాజకీయాలు మాకు అవసరం లేదు. కానీ భవిష్యత్తు మహబూబ్ నగర్ అద్భుతంగా ఉండాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉన్నాం. రేపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదు, వరంగల్ తర్వాత ఒక మహానగరంగా మన మహబూబ్ నగర్ కాబోతా ఉంది. జడ్చర్ల పట్టణం, ఇటు భూత్పూర్ పట్టణం, ఇటు మహబూబ్ నగర్ పట్టణం 3 కూడా కలిసిపోయి ఒక గొప్ప మహానగరంగా బెంగళూరుకు, హైదరాబాద్కు మధ్యలో ఒక ఇంటర్ కనెక్టెడ్ సిటీగా అద్భుతంగా డెవలప్ కాబోతా ఉంది. ఆ విజన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అందుకే ఇక్కడి నుంచి డ్రై పోర్ట్స్ తీసుకుపోతా ఉన్నాడు, కనెక్టివిటీ పెంచుతూ ఉన్నాడు, డిఆర్డిఓ పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా అద్భుతమైన విద్యాలయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మారాలంటే దానికి గుండెకాయ నర్వ్ సెంటర్ అయిన మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని హంగులతోటి సర్వాంగ సుందరంగా హైదరాబాద్, వరంగల్ తర్వాత అంత గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దివ్యాంగుల సంక్షేమానికి అలీంకో సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు.
మహబూబ్ నగర్ నగరం మెట్టుగడ్డ ప్రాంతంలో స్టేట్ హోమ్ సమీపంలో అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార శిబిరానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి దివ్యాంగులకు అవసరమైన ఉచిత ఉపకరణాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలింకో సంస్థ నిర్వహిస్తున్న ఈ తరహా శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో రోడ్డు ప్రమాదాలు, పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు, అనుకోని సంఘటనల కారణంగా అవయవాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, సహాయక ఉపకరణాలు సమయానికి అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలోని అలింకో సంస్థ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల దివ్యాంగులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ స్థాయిలో వ్యక్తిగతంగానూ తాను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఏ అవసరం వచ్చినా దివ్యాంగులు తన క్యాంపు కార్యాలయాన్ని నిర్భయంగా సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివ్యాంగులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులకు స్టిక్స్ కావచ్చు, సైకిల్స్ కావచ్చు, వీటి కోసం చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. అది అలీంకో వారు ఇప్పుడు వాటన్నిటిని కూడా పంపిణీ చేయడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పరికరాలు పంపిణీ చేయాలని చెప్పి నేను అలీంకో జిఎం గారిని కోరుతా ఉన్నా. అలాగే మహబూబ్ నగర్లో కూడా ఒక సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మంది దివ్యాంగులకు మన ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ సర్వీస్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గౌరవ ఎంపీ గారు కూడా వస్తూ ఉన్నారు, వారితో కూడా ఈ రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఇక్కడ సర్వీస్ సెంటర్ వస్తే అన్ని రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కొన్ని వేల మంది దివ్యాంగులు ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా రకరకాల యాక్సిడెంట్స్ తోటి చాలామందికి కాలు తీయడమో, చేయి చేయడమో, ఇటువంటివి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా కేంద్రంలోనే ఒక సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే మీ అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ప్రభుత్వం తరఫున, మా తరఫున ఏ రకంగా దివ్యాంగులకు సాయం చేసే అవకాశం వచ్చినా సరే ఖచ్చితంగా ఆ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మన ఎంపీ గారు రాగానే నేను జ్యోతి ప్రజ్వలన చేసి నేను వెళ్తాను. ఎంపీ గారు కార్యక్రమాలు కొనసాగిస్తారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా క్యాంప్ ఆఫీస్లో వచ్చి నన్ను కాంటాక్ట్ చేయండి. అధికారులతో మాట్లాడి ఎటువంటి ఉపయోగం మీకు లభిస్తుందన్న అది ఖచ్చితంగా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయం ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ జీరామ్జీ పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ గ్రామం కావాలనే ఉద్దేశంతో జీరామ్జీ పథకం తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరిగింది. పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెంచాం. గ్రామ సభలోనే అభివృద్ధి పనులకు తీర్మానం చేసి అమలు చేయాలనేది ఈ పథక ఉద్దేశం. గతంలో ఎంఎన్ఆర్ఈజీఏ వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియలేదని పరిస్థితి ఉండేది. ఇప్పుడు 15 రోజుల్లో డిజిటల్ వేతనాలు చెల్లిస్తున్నాం. యూపీఏ హయాంలో 2 లక్షల కోట్లే ఖర్చు చేస్తే మోదీ ప్రభుత్వం 8,53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి 600 కోట్లకు పైగా నిధులు కేంద్రం నుంచే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులని చెప్పుకోవడం పూర్తిగా తప్పు. కేంద్రం వాటా లేని పథకం దేశంలో ఒక్కటైనా లేదు. పథకం పేరు చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది. అవగాహన లేకుండా 90% నిధులంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడం జాతీయ అవసరం. దానిపై ప్రాంతీయ సెంటిమెంట్ సృష్టించడం సరికాదని ఎంపీ డీకే అరుణ తెలిపారు. అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వికసిత్ భారత్ జీరామ్జీ అన్నటువంటి పథకంపై వివరాలు మీకు తెలియజేసేందుకు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో అది వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని, వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశంలో
అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని భారతదేశాన్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకుంటున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిని ఆ వికసిత్ భారత్ లక్ష్యంతో వికసిత్ గ్రామీణం అనేటటువంటి లక్ష్యం కూడా నెరవేరాలని వికసిత్ భారత్ జీరామ్జీ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని మన్రేగా ప్లేస్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన్రేగాలో లేనటువంటి అనేక కార్యక్రమాలు దీంట్లో జోడించడం జరిగింది. ముఖ్యంగా వికసిత్ భారత్ జీరామ్జీ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేనటువంటి వారికి ఉపాధి పరిధిలను పెంచడం, 100 రోజుల పరిధిలను 125 రోజులకు పెంచింది. వ్యవసాయ పనులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండాలని, ఆ వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు ఖచ్చితంగా బ్రేక్ ఉండాలనేటువంటి విషయాన్ని దీంట్లో పెట్టిండ్రు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు గ్రామాల్లో పెంచాలని, ఎందుకంటే గతంలో మనం మట్టి పనులు తప్ప వేరేగా పెద్ద ఎత్తున వేరే పనులు చేపట్టలేదు. కేవలం మట్టి పనులు, లేదా పూడిక తీతలు, లేదా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి అంటే చెట్లు నాటడం కానీ అట్లాంటి కార్యక్రమాలు అనేకంగా చేసుకున్నాం గతం నుంచి. బట్ ఇప్పటికి కూడా గ్రామాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసు. మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కలగాలనేటటువంటి ఒక లక్ష్యంతో వికసిత్ భారత్ జీరామ్జీ అనేటటువంటి యొక్క పథకం ద్వారా ప్రతి గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దాంట్లో గ్రామ పంచాయతీలో గ్రామ సభల ద్వారా పనులను నిర్ణయించి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ఆ ఒక్కొక్క పనిని గ్రామంలో చేసుకుంటూ ఆ గ్రామాన్ని పూర్తిగా మౌలిక సదుపాయాలు అనేది ఇవ్వడానికి గ్రామ పంచాయతీ భవనమే కావచ్చు, అంగన్వాడీ భవనమే కావచ్చు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ గ్రామ పంచాయతీ భవనాలు లేవు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ అంగన్వాడీ భవనాలు లేవు. అంగన్వాడీలకు టాయిలెట్లు లేవు. స్కూల్స్లో అదనపు గదులు చాలా చోట్ల రిక్వైర్మెంట్ ఉన్న అదనపు గదులు లేవు. ఇట్లా గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలకు అవసరం సంబంధించినటువంటి ఆయా గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఒక రకమైనటువంటి సదుపాయం ఉంది. ఇంకో రకమైనటువంటి సదుపాయం కోసం ఎన్నో ప్రయత్నం చేసినా వాటి రానటువంటి పరిస్థితులు నిధులు. అటువంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రతి గ్రామంలో కల్పించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ వికసిత్ భారత్ జీరామ్జీ అనేటువంటి పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో పాస్ చేయించి ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా ఈ పథకాన్ని నిర్వహించాలనేటువంటి విధంగా ఇవాళ నూతనంగా ఈ జీరామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మనకు పని చేసిన తర్వాత డబ్బులు ఎన్నాళ్లకో ఎన్నో రోజులకో ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండేది. 15 రోజుల లోపల వాళ్ళకందరికీ కూడా చెల్లింపులు చేయాలని, డిజిటల్ చెల్లింపులు చేయాలనేటువంటి నిర్ణయం కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. పని కల్పించకపోతే వాళ్ళు అప్లికేషన్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీలు పని కోసం వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత, పని కోసం వాళ్ళు తీర్మానం చేసుకున్న తర్వాత 15 రోజుల లోపల కనుక పనిని వాళ్ళకి పెట్టకపోతే కూడా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పెనాల్టీ చెల్లించాలనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో మన్రేగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మొత్తం కూడా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 2 లక్షల కోట్లపై చిలికైతే
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8,53,000 కోట్ల పైచిలకు ఈ యొక్క నరేగాకు ఖర్చు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతుండడం, యాక్చువల్గా ఈ ఎన్ఆర్జీఎస్ పనులు అధికార పార్టీ నాయకులకు అక్షయపాత్రగా మారిపోయింది. చాలా చోట్ల అధికార పార్టీ నాయకులు సీసీ రోడ్లు ఆ గ్రామాల్లో గ్రామ పంచాయతీ తీర్మానం పైన గ్రామసభ తీర్మానం చేసి, గ్రామ సభలో ఎక్కడ రోడ్లు వేయాలనేటువంటి తీర్మానం చేసి నిర్ణయించడానికి బదులుగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నాయకులు ఏదో డిసైడ్ చేస్తే అక్కడ రోడ్లు వేయాలి. వాళ్ళ ఇళ్ల ముందు వేసే రోడ్ల మీదనే వేసుకుంటూ పోవాలి. వాళ్ళ తోటలకు రోడ్లు వేసుకున్నారు, వాళ్ళ ఇండ్లకు రోడ్లు వేసుకున్నారు, తోటల పొలాల కాడ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇళ్ళకు కూడా రోడ్లు వేసుకున్నారు తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ పథకం ఉపయోగపడింది కానీ గ్రామాల లోపల మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని మహబూబ్ నగర్, వనపర్తి, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన 1000 మంది దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం మహబూబ్ నగర్ మండలంలోని స్టేట్ హోం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ అధ్యక్షత వహించి 1,50,00,000 విలువైన 986 ఉపకరణాలను, బ్యాటరీ ట్రైసైకిల్స్, సాధారణ ట్రైసైకిల్స్, హ్యాండ్ స్టిక్స్, హియర్ ప్యాడ్స్ ను దివ్యాంగులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. అలింకో సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా వికలాంగులకు అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. గత అక్టోబర్, డిసెంబర్ నెలల్లో స్క్రీనింగ్ నిర్వహించి ఈ రోజు ఉపకరణాలు పంపిణీ చేపట్టామని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లోని దివ్యాంగులకు కూడా త్వరలో ఉపకరణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల్లో అపారమైన ప్రతిభ ఉందని, కేంద్ర ప్రభుత్వం వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో అన్ని వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందరికి ఇస్తారు, అందరికి ఒకటేసారి కాకుండా 2-3 గ్రూపులు చేసి ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పంచుతారు. కాబట్టి మీరు అందరు నిదానంగా కూర్చోండి. ఒకరు తీసుకుంటే ఇంకో నిదానంగా పోయి ఫోన్ చేసి వచ్చి కూర్చోండి. తొందర ఏం లేదు. అందరికి నిదానంగా అందరికి ఇచ్చినాకనే ఇక్కడికి వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ వరకు ఏమొచ్చుంటే తీసుకొని బయలుదేరండి. మీద పడి ఇబ్బంది పడకండి. మీరు అందరు కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది వచ్చిందో అది తీసుకొని వెళ్ళండి. ఓకేమా? ఇది ఎట్లా ఎంతమందిని ఇట్లా పెట్టినారు పంచనికే? దివ్యాంగులకు, వారి కుటుంబ సభ్యులకు, మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. అలింకో అంటే ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఆర్టిఫిషియల్ మనకు అవసరమైనటువంటి శరీర పరికరాలను తయారు చేసేటటువంటి సంస్థ. ఈ సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ యొక్క రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సంస్థను నడపడం జరుగుతుంది. మరి ఇది భారత ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, వికలాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఈ శాఖ పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు మీరు దరఖాస్తు చేసుకోలేదు, పరీక్ష కాలేదు, ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇస్తున్నారు అనుకొని తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు రాకున్నా రేపు మళ్ళీ మీకు పరీక్ష చేయించి మీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా చేపిస్తాం. కాబట్టి ఎవరు కూడా దాని మీద ఆందోళన పడొద్దండి. మాకు రాదేనా ఆందోళన అవసరం లే. ఇంతవరకు పరీక్ష పూర్తయిన వాటకు వాళ్ళకి ఎవరికి ఏ వస్తుందో అవన్నీ ఆర్డర్ ఇచ్చినారు కాబట్టి అవి వచ్చినాయి. మిగతా ఎవరైనా ఉంటే పేర్లు రాపించుకోండి. మళ్ళీ క్యాంపు పెట్టినప్పుడు వాళ్ళకి అందరికి కూడా పిలుస్తాము. ఆ పిలిచినప్పుడు పరీక్ష చేసి వాళ్ళకు కూడా మళ్ళీ ఇప్పిస్తాం. वो गवर्नमेंट की तरफ से बोला यही गलती होती है यहाँ पे. हाँ तो सेंट्रल गवर्नमेंट से ही था ना वो तो. हाँ फिर वो बताया नहीं, वो गवर्नमेंट कर रहे बोल के दे दिए, गवर्नमेंट कर रहे बोल के दे दिए.
तो ये पता चले यहाँ पे आप लोगों से ये टच में थी तो मेरे को यहाँ पे आज लगाए पो, नहीं तो ये भी हो जाता था। ఈ నెల 28 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్న మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయమై సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయాల్లోని సమావేశ మందిరంలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. తెలంగాణలోనే చిన్న తిరుపతిగా పేరుగాంచిన మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన తాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, బందోబస్తు, రద్దీ నియంత్రణ వంటి సౌకర్యాలను కల్పించాలని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా స్వామివారి దర్శనం సులభంగా అయ్యేలా చూడాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం, అలాగే వివిధ శాఖల అధికారులకు అప్పగించిన విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించాలని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ముఖ్య శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుండి ఒక అధికారిని నియమించి ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని సూచించారు. EPR, toilet, showers, Koneru, all these three areas, whether they are functional or not. Saturday నుంచి అక్కడ నుంచి గిరాయిగుట్ట తండాలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యత కలిగిన పురాతన ఆలయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈరోజు స్వామివారిని దర్శించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ ఆలయ అభివృద్ధికి గతంలో తాము కూడా సహకరించామని, అయితే బూర్గుల రామకృష్ణారావు కుటుంబానికి చెందిన వారు ఈ ఆలయానికి అన్ని విధాలుగా సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తండాకైనా ఆలయానికైనా తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు చల్ల శ్రీకాంత్ రెడ్డి, మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, రాయికల్ శ్రీనివాస్, సుదర్శన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ముందుగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఓడిన గెలిచిన వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మన అందరి ఆరాధ దైవం గిరాయిగుట్ట తండ లక్ష్మీనరసింహస్వామి హిస్టారికల్, ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం, మనమందరం ఆరాధించే దేవాలయం. ఈ గ్రామాలన్నీ కూడా బూర్గుల రామకృష్ణరావు వాళ్ళ కుటుంబం కూడా ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా అభినందనీయం. వారు కూడా ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకసారి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నరేందర్ అన్న, అప్పుడున్న సర్పంచులు అందరూ కూడా ఎమ్మెల్యే గారు దీనికి రోడ్ వేయించాలంటని చెప్తే తప్పకుండా మాట ఇచ్చిన మా రోజు. కాబట్టి మీ అందరికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా కాంట్రాక్ట్ వ్యవస్థను ఇబ్బందులు అయినాయి. వాళ్ళకి డబ్బులు రాకపోవడంగా పనులు కుంటుబట్టిపోతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒక భర్వాస్ ఇచ్చి, ప్రతి చోట ఒక భర్వాస్ ఇచ్చి, మీ ఎంబడి నేను ఉన్నా అని చెప్పి ఎంబడి పడి మన యొక్క గిరిజన తండాలే మనకు అడ్వాంటేజ్ ఉన్నది. గిరిజనుల సంక్షేమ నిధుల నుంచే మనము ఈ గిరిజన తండాలకు ఒక రహదారులు కల్పించాలి, వాళ్ళను అభివృద్ధి పరచాలని ఒక సంకల్పంతో నాకు రాజకీయాలు ముఖ్యం కాదు. రాజకీయాలు చేసే వరకే రాజకీయాల తర్వాత ఇలా మీరు చూస్తూ ఉన్నారు ఏ పార్టీలు ఏం జరుగుతుంది, ఏ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏ మంత్రులు ఏం చేస్తున్నారు, ఏ లీడర్లు ఏం చేస్తున్నారు అని అందరూ తెలుసు.
రాజకీయాలలో అనేది శాశ్వతమైన శత్రువు శాశ్వతమైన మిత్రువు ఉండడు. రాజకీయాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, దాని గురించి కాదు. మనం ఒకటే, నేను మీతోని విజ్ఞప్తి కోరేది ఒకటే, ఇలా మీరు చాలా సంతోషపడతా ఉన్నారు, ఈ రోడ్లు తెచ్చినందుకు సంతోషపడతా ఉన్నారు. సంతోషపడకంటే మీ అందరికీ నేను మనవి చేస్తుంది ఏంటంటే, నా యొక్క విజ్ఞప్తి మీకేందంటే, కాంట్రాక్టర్లకు నేను అండగా ఉంటున్నా కాబట్టి షాద్నగర్లో పనులు జరుగుతున్నాయి, వేరే కాన్స్టిట్యూన్సీలో జరుగుతలేవు. మీరు అందరు చూస్తున్నారు, యువకులంతా రాజు హరి మీరు అందరికి తెలుసు, మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో అంతా అందరికి తెలుసు. మున్సిపాలిటీలో ఏం వర్కులు జరుగుతున్నాయి, కొత్తూరులో ఏం జరుగుతున్నాయి, హైవే రోడ్లు ఏం జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యేగా మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, రాజకీయాలు చేయకండి, కాంట్రాక్టర్కు అధికారులకు సహకరించండి. మేమున్నాం మీకు అని చెప్తే వాళ్ళు మీ ముంగలే మాటిచ్చారు, 2 నెలల్లో ఈ బీటీ రోడ్ అందిస్తామని చెప్తా ఉన్నారు. మీకు వచ్చే ఆనకాలంకల్ ఇబ్బంది లేకుండా అవుతుంది కాబట్టి దయచేసి మీరందరూ కాంట్రాక్టర్ సహకరించండి, అధికారులకు సహకరించండి. అదేవిధంగా పెద్దలు నరేందర్ అన్న చెప్పినట్టు మన చించోడు నుంచి కాంసన్పల్లెకు అది కూడా రోడ్ పెట్టేసేసి డబుల్ రోడ్డు 3.5 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ ఫార్మాలిటీసే ఉంది. ఇప్పుడు మనకొకటి పాత రోడ్ అంతా ఇబ్బంది అయింది కాబట్టి ఆ చోలపల్లి నుంచి భీమవరం వరకు కూడా అది రిన్యువల్ కోట్ వేపిస్తాం, తప్పకుండా వేపిస్తాం. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసినటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, గ్రామ పెద్దలకు, గిరిజన పెద్ద నాయకులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు నేను మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ గిరాయిగుట్ట స్వామి లక్ష్మీనరసింహ స్వామి మనలందరినీ సంతోషంగా చూడాలి, అంతర్గత విభేదాలు పోవాలి, మనం అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 17న మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. హెలీప్యాడ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. పాలమూరు ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువ చేసి మాట్లాడేందుకు సభగా మారింది. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. దివ్యాంగుల సంక్షేమానికి అలింకో సంస్థ అందిస్తున్న సేవలు అమోఘం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశంస. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.